నమస్తే బాబా. నమస్తే. సూపర్ కోట్ రామాదేవి గారు, ఏంటి సూపర్ రిచ్ వార్తలు? సూపర్ రిచ్ వార్తల కోసమే నెక్స్ట్ మంత్ అంతా సూపర్ కూడ్ మంత్. ఆగస్టు నెల మీరు నిద్రపోతారా, పడుకుంటారా, పరిగెడతారా, దేక్తారా, పాకుతారా, నాకు సంబంధమే లేదు. మళ్ళా ఒక్కసారే వస్తుంది. అందుకోసం మీకు కూడా చెప్పాను కదా, మంచిగా మీరు సెటిల్మెంట్ అయిపోయి మంచి ఎంటర్టైన్మెంట్ ఛానల్, న్యూస్ ఛానల్స్ అన్ని ఆఫీస్ ఓపెన్ చేయమని చెప్పాను. అమ్మాయి రెడీగా ఉంది. ఏంటిది? యుద్ధానికి సిద్ధం. యుద్ధానికి డబ్బు సంపాదించే యుద్ధమే కదా ఇది రోజు. కానీ స్మార్ట్ వర్క్. మనం ఎవరికి ఇట్లా దెబ్బలు రక్తాలు ఏం కాదు, మనంతా స్మార్ట్ వర్క్. ఓకేనా? సో బుర్రను ఉపయోగించి ఇప్పుడు అమ్మాయి ఒకటే సెంటెన్స్ ఇస్తా, వీళ్ళు నమ్మినా నమ్మకపోయినా, జీవితంలో అందరు కష్టపడుతుందిగా. అవును బాబా. మీరు, నేను, రైతులు అందరూ ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉన్నారుగా. మరి కష్టపడ్డే వానికి ప్రపంచంలో ఆ దేవుడు కూడా లాస్ట్ ఫలితం కష్టమే ఇస్తుంది, డబ్బులు ఇస్తలే. దీనికి బట్టి నేను ఏం చెప్తున్నా అంటే, మీరు కష్టపడండి. కింద కామెంట్ చేస్తారు, కలిసారులే మీ ఇద్దరు అని కామెంట్ చేస్తారు. బాగుంది మీరు అంటే బాగానే ఉంటాం మేము. ఇది మీరు అన్నందుకు బాగానే ఉంటాం మేము. కానీ విషయం ఏంటంటే, మీరు చేంజ్ చేసుకోవాల మైండ్ సెట్ ఏంటంటే, మీరు కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి. కానీ మీ మైండ్లో మనీ పెట్టుకోమని చేయాలంటున్నాం. ఇక్కడ పర్సులో ఉందా, బ్యాంకులో ఉందా? ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆమె ఫోన్ చేసిందా లేదా? ఇప్పుడే చేశారు. గురువు గారు మేము అప్పుల్లో ఉన్నాము. ఇంకొక డైలాగ్ వాడింది, పీక మీదకి వచ్చేట వాళ్ళు. ఇప్పుడు అప్పుల్లో ఎట్లుంటారో తెలుసా? ఇస్తవా సస్తవా, ఇస్తవా సస్తవా. అవును, అంతే ఉంటారు. అసలు ఇజ్జత్ పోతుంటుంది. ఇంకా వాళ్ళు తినలేరు పనులు అసలు. ఇంకా అందుకోసం నేను ఏం చెప్తున్నా అంటే, మీ జీవితంలో ఏ నంబర్లోనూ ఉంటండి మీరు. నన్ను కలిస్తే మంచిది, ఎందుకంటే నా ఫీజు అయిపోయాడు కాబట్టి కలవలేదు. కానీ వీడియోలో చూసాను మీరు హ్యాపీ భారత్ అనండి, హ్యాపీ రివాల్ అనండి, గోల్డెన్ టైమ్ స్టార్ట్ అనండి, ఐఆమ్ రిచ్ అనండి, ఏదో కామెంట్ చేయండి. అది మీ జీవితంలో జరుగుతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ రాగానే హ్యాపీ భారత్ అంట, హ్యాపీ వరల్డ్ అంట, రిచ్ భారత్ అంట, రిచ్ వరల్డ్ అంట. హ్యాపీ అనే పదానికి న్యూమరల్ పదంలో 23 నెంబర్ వస్తుంది. 23 నెంబర్ అంటే డార్లింగ్ ప్రభాస్ అన్న కదా. అట్లా ఇవన్నీ చెప్పొద్దా గురుజీ, మేము కూడా హ్యాపీ భారత్ అంటుంటే అంటే మీరు అంటారనే విషయం నాకు తెలియదు కదా. కామెంట్ చేయండి. హ్యాపీ భారత్ అంటే భారత్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీ ఉండాలని నేను అంటా. కానీ అందరికన్నా ముందే నేనే హ్యాపీ ఉంటా. ఎందుకు తెలుసా? నేను అంటాను కాబట్టి. ఎప్పుడు అంటూనే ఉంటారు అట్లా. అందుకోసమే తప్పకుండా మీరు ఆర్థికంగా డెవలప్ కావాలి అంటే మీ మైండ్లో మనీ ఉంది అని అనుకోవాలి. తదాస్తు, నాకు డబ్బు లేదు, నేను అప్పుల పాలైనా, నేను లోన్లను ఉన్నా, ఇవన్నీ మాట్లాడద్దు. ఈ మాట్లాడుతుంటే దేవుడు తదాస్తు 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 అంటున్నాడు. ఇప్పటి నుంచి ఏమనాలి? నేను రిచ్గా ఉన్నా, నా మైండ్లో డబ్బు ఉంది, నేను 1000 కోట్లు సంపాదిస్తున్నా, ఇట్లా అనుకోండి. సో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఏ నంబర్ గురించి. సూపర్ కోడ్ మంత్ కాబట్టి ఆగస్టు మంత్ లో 6వ తారీఖు, 24వ తారీఖు, 15వ తారీఖు, ఈ 3 డేట్స్ లో పుట్టిన వాళ్ళు ఆగస్టు మంత్ ని ఎలా వినియోగించుకోవాలి. కానీ ఈ మాట చెప్తే మరి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. అనుకోరా? మీరేమో అనుకుంటారా? నేనేమనుకోను. సీక్రెట్ చెప్పరా? చెప్పండి. అబ్బో, అసలు ఈ నంబర్లో పుట్టిన వాళ్ళను అసలు కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకోవాలి. అవునా? ఈ నంబర్లో పుట్టిన వాళ్ళు 6, 15, 24 ఏమని చెప్పినా 6 కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకోవాలి. అంటే అంత సూపర్ నెంబరా 6? ఇప్పుడు ఏ నంబర్ కన్నా అట్లా చెప్పిందా? లేదు లేదు, మా మామూలుగా ఉండదు అసలు. ఈ నంబర్ని ఏమంటారు తెలుసా? సుఖపడే నంబర్. దాని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? లగ్జరీ నెంబర్. ఏం నంబర్లో పుట్టినావు నువ్వు? ఇప్పుడు 6వ తారీఖు ఎవరు పుట్టినా కామెంట్ చేయండి. 15వ తారీఖు ఎవరు పుట్టింది తెలుసా? మా కొడుకు ఇట్లా పుట్టకపోతే మా పాపనేమో నాకు కీర్తి ప్రతిష్టలు తెచ్చింది. ఓం మోక్ష యోగశ్రీ బాబా పాండంగా వాళ్ళ కూతురండి అని పేరు ప్రఖ్యాతులు, 10 ప్రపంచ రికార్డులు, మొత్తం భారతదేశం కాదు ప్రపంచమంతా తెలిసిపోయింది. ఆమె 16వ తారీఖు పుట్టింది. ఆ 16లో 6 ఉంది. 15వ తారీఖులో బాబు పుట్టిండు. బాబు పుట్టిన తర్వాత నా జీవితంలో ఎదుగుతున్న కొద్దీ కలిసి వచ్చింది. ఒక విధంగా నేను చెప్పాలంటే, నేను 3 కోట్లు సంపాదించిన, 5 కోట్లు సంపాదించిన, నాది కాదు ఇది. నాది ఏంది? వాక్చాతుర్యం, పని. వాడు టెక్నాలజీ. అందుకోసమే మా బాబుకి పుట్టినప్పటి నుంచి వాడు అసలు నాకు డొక్కు కారో ఏ కారో ఉంది లేండి, మారుతి 800. అంటే జూన్ 15వ తారీఖు 2009లో నాకు డ్రైవింగ్ కూడా సరిగ్గా రాలేదు. మహబూబ్ నగర్లో ఇట్లా తీసుకెళ్తున్నా, నాకు డ్రైవింగ్ కూడా సరిగ్గా రాదు. ఆమె ఇంకా ఆ పెయిన్స్ ఇబ్బంది పడుతుంది, నాకు డ్రైవింగ్ సరిగ్గా రాదు.
అక్కడికే రోడ్డు ఏదో వెడల్పు ఇస్తుంది అయితే అది మధ్యలో వచ్చింది. అందరు అంది అంబులెన్స్ అని తీసుకుపోయినా అప్పుడు నాకు డబ్బులు కూడా లేవు కదా సరిగా. అలా తీసుకెళ్తూ జస్ట్ 10 గంటలకు అట్లా తీసుకెళ్ళిపోయినా. 10 గంటలు అట్లా హాస్పిటల్, చంద్ర హాస్పిటల్ మైబునార్లో. ఆ మేడం ఇట్లా తీసుకోగానే మేడం అప్పుడే బయటకు వెళ్ళిపోయిందట. మళ్ళీ నాకు కొంచెం ఆయుర్వేదం ఉంటుంది కదా, ఆవు పాలలో కలిపి ఇచ్చేసిన, పెయిన్స్ వచ్చినాయి. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా హాస్పిటల్లో ఏం జరుగుతుంది, ఎక్కువ C-సెక్షన్లే కదా. మా మేడం గారు ఏం చేసిందంటే ఫస్ట్ అమ్మాయి నార్మలే కదా, ఇట్లా కుబేర ముద్ర పెట్టుకొని, గాయత్రి ముద్ర పెట్టుకొని, ఇట్లా ప్రాణముద్ర పెట్టుకొని గాయత్రి మంత్రం జరిగింది. కరెక్ట్గా 12 గంటలకి 2009 జూన్ 15వ తారీఖు బాబు పుట్టిండు. నా లైఫ్లోనే మా పాప పుట్టినప్పుడు 1 ఎకరం ల్యాండ్ వచ్చింది. మా బాబు పుట్టిన తర్వాత జీవితంలో ఇదిగో ఇంత అదృష్టాన్ని తీసుకొచ్చారు. అయితే ఎవరికైనా అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా పిల్లలు బంగారు కొండలే కదా. అయితే ఈ 6, 15, 24వ తారీఖులో పుట్టినప్పుడు నాకు 2 ఉన్నాయి చూడండి. ఇప్పుడు మా అమ్మాయి ఏమో విపరీతంగా ఖర్చు చేస్తుంది, ఏది ఉంటుంది టకటకటక. మా అబ్బాయి అండి అసలు పొదుపులోనే పొదుపుకు PhD చేపిస్తాడు. పొదుపులోనే PhD. బాబా మనం 1,20,00,000 ఇల్లు కొనేది కాకుండే దాన్ని మనం షేర్ మార్కెట్లో పెట్టుంటే ఇప్పటికి 12 కోట్లు వచ్చేది. చూసారా? నిన్న రాత్రి మేము రాత్రి డిస్కషన్ 1 గంట అయింది నిన్న రాత్రి. ఇవన్నీ నేను కథలు సోది అయింది కాదు, రియాలిటీ చెప్తున్నా నేను. అంటే ఇప్పుడు నా నాలెడ్జ్ కానీ నాది ఏం లేదు, నేను సంపాదిస్తున్నా. కానీ మా డబ్బుని రూపాయికి ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది ఒక స్ట్రాటజీ మొత్తం. షేర్ మార్కెట్లో పెట్టాలి, గోల్డ్ ఎట్లా పెట్టాలి, సిల్వర్లో ఎట్లా పెట్టాలి. మేము అంటే సిల్వరు గోల్డ్ అని మనము మెటీరియల్ రూపంలో తీసుకుంటున్నాం. ఇట్లా వాడు డిజిటల్ రూపంలో చేస్తున్నారు మొత్తం. మరి ఎట్లుంటుంది? అట్లాంటి నంబర్లో 15 నంబర్లో మీ కొడుకు పుట్టిందా, మీ కూతురు పుట్టిందా, నువ్వు పుట్టినావా, మీ లవర్ పుట్టిందా, కామెంట్ రూపంలో తెలియజేయు. ఈ 15 నంబరు అసలు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, 15వ తారీఖు APJ అబ్దుల్ కలాం, 24వ తారీఖు జయలలిత గారు, 24వ తారీఖు గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్. ఇంకా 6వ తారీఖు ఎవరు పుట్టిందో కామెంట్ చేయండి, మామూలుగా ఉండదు. సో అందుకోసమే ఈ నంబర్ని ఏమంటారు తెలుసా? సుఖపడే నంబరు. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి దాకా ఎదిగిన నంబర్ 15 నంబరు. సో గల్లీ క్రికెట్ నుంచి ప్రపంచ క్రికెట్ దేవుడిగా సచిన్ టెండూల్కర్ ఎదిగిన నంబర్ 24. 24 క్యారెట్స్ అంటావా లేదా, 24 ఫ్రేమ్స్ అంటావా లేదా? 24 అంటే మామూలుగా ఉండదా? అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలో 24 క్యారెట్స్ లాగా 24 ఫ్రేమ్స్ అంటారు. అలానే మీ జీవితంలో 6వ నంబర్ అంటే సుఖపడే నంబర్ అని చెప్తున్నాను కదా. ఇదిగో ఈ నంబర్ని మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇదిగో ఇలా ఉంటుంది. అంటే మీరు అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా 6, 15, 24వ తారీఖులో పుట్టినంటే మీరు మీ జీవితంలో ఇది సుఖపడే నంబరు. ఈ యూట్యూబ్ ఛానల్ పలిగిపోయేంత వరకు చెప్తాను నేను. కానీ కింద కామెంట్ చేసి నా ఫేస్బుక్లో ఈ నంబర్ గురించి చెప్తే లక్షల్లో పోయింది. వాళ్ళు కామెంట్ చూడండి, నువ్వు మా అన్నం తింటున్నావా, గడ్డి తెచ్చినావా, నా బాధ నీకేం చెప్పాలి, నా భార్యతో సుఖం లేదు, నా భర్తతో సుఖం లేదు, నా లవర్తో సుఖం లేదు, పక్కింటి సుఖపడే నంబర్ అన్నారు. లాస్ట్ వాళ్ళు ఏం చేయాలి, నా పక్కింటి వాళ్ళతో కూడా సుఖం లేదు అంటారు. ఇంత ఓపెన్ మైండ్. కానీ సుఖపడే నంబర్ నాన్న. నువ్వు ఎందుకు సుఖపడతావేమో నన్ను కలువు, నువ్వు ఎట్లా సుఖపడాలో నేను చెప్తా. సో అందుకోసం 8వ నెల 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖులో మీరు పుట్టినరా, ఖచ్చితంగా మీరు మీ జీవితంలో సుఖపడాలంటే ఆ డేట్లు ఫాలో చేయాలి. 1, 10, 19వ తారీఖుల్లో గృహప్రవేశం చేసుకో, పెళ్ళి చేసుకో, స్టార్టప్ చేయు. ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ చెప్తా, పర్సనల్గా చెప్పేటంటే చెప్తా. మళ్ళీ పబ్లిక్లో చెప్తే ఆగమైపోతారు మళ్ళీ. కానీ నేను మళ్ళీ నువ్వు నన్ను ఏం చేసినా ఇట్లా ఇబ్బంది ఇట్లా గొంతు విసినా నువ్వు సుఖపడే నంబర్. పిచ్చిలు వేసిపోతాను గురుగారు. ఇవి పిచ్చిలు ఇవ్వడం కాదయ్యా, రియాలిటీ. ఇప్పుడు నేను గాడ్ ఆఫ్ క్రికెట్ చెప్పినా లేదా, జయలలిత మేడం ఒక రోజు వేసిన చెప్పు మళ్ళీ రోజే ఏదట, ఒక రోజు కట్టిన చీర మళ్ళీ కట్టదంట. వాళ్ళ కొడుకు అంటే దత్తపుత్రుడు నీ కొడుకు పెళ్ళి అయితే అందరికీ ఏది పెళ్లి పత్రికలు ఇస్తే అది గోల్డ్ అంట, ఒక గోల్డ్ కప్పు, సిల్వర్ కప్పు. అసలు ఎక్కడ నుండి అట్లా పెళ్ళిళ్ళు చేసేది. మళ్ళా ఆమెను ఇట్లా ద్రౌపది వస్త్రాహరణలక ఆమెను ఇట్లా ఈడ్చుకొచ్చి బయటకి ఇట్లా నూకెత్తే, రే ఎక్కడైతే నన్ను మీరు పడగొట్టినరో అక్కడే మేము నన్ను సంఘం చూస్తానని చెప్పింది. అది శపథం చేసింది కదా. మరి అందుకోసమే ఆమె అమ్మ అయింది.
తమిళనాడుకి అమ్మ అమ్మ అయింది. ఇక గట్లనే కొందరు కాపీ పేస్ట్ చేద్దాం అనుకుంటారు, కుదరదు. వాళ్ళు 24 నంబర్లు పుట్టిండ్రు, మీరు వేరే నంబర్లు పెట్టారు. అసలు అమ్మనే, నాన్నే. అట్లాంటిది అమ్మ తమిళనాడుకి అమ్మ అయింది. 24 క్యారెట్స్. 15 అంటే రామేశ్వరం నుంచి రాష్ట్రపతి పదవి అని అడిగిండ. రాష్ట్రపతి పదవి నాకు కావాలని తీసుకుపోయారు, కూర్చుని పెట్టారు. అరే గట్లాంటి నంబర్లో పుట్టిన ఈ 6 నంబర్లో ఓళ్ళు పుట్టిన నువ్వు కామెంట్ చేయి. మామూలుగా ఉంటుంది. అయ్యో ఆ నెంబర్లో పుట్టిన వాళ్ళందరికీ ఇప్పుడు అసలు మీ భార్య అంటే నేను చెప్పినా కదా, ఇక కాళ్ళు కడుక్కుని అమ్మా నువ్వు మామూలు అదృష్టవంతం, మా ఇంటి మహాలక్ష్మి అమ్మ, మా అష్టలక్ష్మి అమ్మ అని రోజు నువ్వు అట్లా ప్రేయర్ చేయి. నీ భార్యని ఇప్పుడు అంటే 6, 15, 20 తారీఖులో పుట్టిన భార్యని ఇట్లా చేయనా, లేకపోతే అందరి భార్యని అట్లనే చేయనా అంటే, నీ భార్య ఏ తారీఖులో పుట్టినా సరే ఆమెని ప్రేమగా చూసుకో, చాలా గౌరవంగా చూసుకో. నీకు డబ్బు రాకపోతే నేను అడుగు, అండర్లైన్. అయితే ఈ విషయం నేను కూడా చెప్తా, ఎందుకంటే 2015కి ముందు మా భార్యతో ఎలా ఉండే తెలుసా, యోగితమ్మ ఇట్లానే వాడిని నేను. ఇది రియాలిటీ. 2015 తర్వాత చాలా హ్యాపీగా స్మైలీతో టైం ఇవ్వకపోతుంది మా వైఫ్కి. ఇప్పుడు 2015 నుంచి రోజు ఇంట్లోనే ఉంటాం కదా, ఎక్కడికి పోతాం ఇంకా. సో హ్యాపీగా అంటే భార్య భర్తలు హ్యాపీ ఉంటే 6 నంబర్, 15 నంబర్, 24 నంబర్ యాక్టివేషన్ అవుతుంది. శుక్రుడు ఎప్పుడైతే, ఇది శుక్రుడి నంబర్, ఈ శుక్రుడు ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతుందో మీకు అన్ని సంపదలు ఇస్తాడు. ఇంకో విషయం దగ్గర శుక్రాచార్యం దగ్గర మహామృత్యుంజయ మంత్రం శక్తి కూడా ఉంది. అందుకోసమే ఎంతమంది రాక్షసులు చచ్చిపోయినా ఇట్లా అనగానే లేస్తారు. సో అందుకోసమే మీ జీవితంలో, అందుకోసమే ఇక్కడ ఏం చెప్పాను, 3 నంబరు దేవతల గురువు, 6 నంబరు శుక్రాచార్యుడు, ఈ 2 కలిసినాయనుకోండి అసలు మామూలు డబ్బు ఉండదు. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లు ఈ 2 ఉన్నాయనుకోండి, వారెన్ బఫెట్ గారి డేట్ ఆఫ్ బర్త్లో ఇదే ఉంది. నేను బాగా చెక్ చేస్తా, ఎవరన్నా డేట్ ఆఫ్ బర్త్లో 3, 6 ఉందా, 3 మీ దాంట్లో ఉందా, 3, 6 లేకపోతే 6, 15, 24 ఏదైనా ఉందా, మీరు తప్పనిసరిగా అండర్లైన్ చేసుకోండి. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు అపర కుబేర్లు అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఆగస్టు నెలలో ఇవన్నీ ఉపయోగించుకోకపోతే మళ్ళీ సంవత్సరం దాకా వెయిట్ చేయాలి మళ్ళీ. అందుకోసమే 6, 15, 24 తారీఖులో పుట్టిన వాళ్ళు ఐఆమ్ లగ్జరీ, నేను సుఖవంతుని, నేను అదృష్టవంతుని కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి అయినా మొదలు పెడతాను. నీ దరిద్రమంతా పోయి అప్పులన్నీ పోతాయి. ఈ నంబర్ గురించి నువ్వు మాట్లాడితే, ఈ నంబర్ గురించి వింటే, ఈ నంబర్ గురించి చెప్తే, ఈ నంబర్ గురించి ఫార్వర్డ్ చేస్తే, ఈ నంబర్ గురించి నువ్వు పిచ్చి కామెంట్ చేస్తే ఉన్న అప్పులు కావు, ఇంకా పెద్ద అప్పులు వచ్చి పడతాయి. నేను చెప్తున్నా, ఇది నేను నిత్యాగ్నిహోత్రం చేస్తున్నా కదా, నువ్వు దీని గురించి ఏమైనా నెగిటివ్ మాట్లాడితే నీకు 10 కోట్ల అప్పు 100 కోట్లు అవుతుంది. అట్లా అనకుండా గురించి మరి అట్లా అంటే నువ్వు నెగిటివ్ చేయొద్దు, మామూలుగా ఉండదు. నా తపస్సు లెక్క యజ్ఞం. అందుకోసమే ఫుల్ మంచి కామెంట్ చేయి, అద్భుతాలు జరిగిపోతాయి నీ జీవితంలో. థ్యాంక్ యూ సో మచ్. లగ్జరీ నెంబర్లో పుట్టినందుకు కంగ్రాచులేషన్, ఆల్ ద బెస్ట్.